సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకుడు మల్రాజ్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సోమవారం రెబ్బన మండలం బెల్లంపల్లి ఏరియా ఖైరాగూడ ఓపెన్ క్యాస్ట్లో సింగరేణి కార్మికుల సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 2026 జూలై 1 నుండి రావాల్సిన వేజ్ బోర్డు నిర్ణయంలో అటు కేంద్రం ఇటు రాష్ట్ర సంఘాలు వేజ్ బోర్డు నోటీసు ఇవ్వలేదన్నారు. వెంటనే కామన్ డిమాండ్ నోటీస్ ఇచ్చి వేజ్ బోర్డును ఏర్పాటు చేసి 12వ వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న కార్మిక వారసులకు వెంటనే కారుణ్య నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత సింగరేణి ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా ఏఐటీసీ ప్రాతినిధ్యం గెలిచిన ఐఎన్టీయూసీ సంఘాలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు బొగ్గు గని కార్మికులు మరియు సింగరేణి కార్మికులకు 2026 జూలై 1 నుండి రావాల్సినటువంటి వేజ్ బోర్డుకు ఇప్పటి వరకు కూడా జాతీయ సంఘాలు మరి ఉమ్మడి డిమాండ్స్ నోటీస్ ఇవ్వలేదు. వెంటనే ఉమ్మడి కామన్ మినిమం డిమాండ్స్ నోటీస్ ఇచ్చి వేజ్ బోర్డును వెంటనే ఏర్పాటు చేసి మరి బొగ్గు గని కార్మికులకు ముఖ్యంగా సింగరేణి కార్మికులకు మరి 12వ వేతన ఒప్పందం వెంటనే చేయాలని చెప్పి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మరి అట్లాగే ఈరోజు సింగరేణిలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి కారుణ్య ఉద్యోగాలు గత సంవత్సర కాలంగా నిర్వహించడం లేదు. మరి మెడికల్ బోర్డు నిర్వహించాలి. అట్లానే కారుణ్యం పొందినటువంటి వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా గత సంవత్సరం నుంచి సుమారు 370 మంది కార్మికుల పిల్లలు ఉద్యోగం కోసము ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లనే గత ఎన్నికల కన్నా ముందు మరొక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచినటువంటి ఏఐటీసీ, ప్రాతినిధ్య సంఘంగా గెలిచినటువంటి ఐఎన్టీసీ సింగరేణి కార్మికులకు అలవి కాని హామీలు ఎనలేని ఇస్తున్నాం. లేని పక్షంలో తెలంగాణ బొగ్గు గని